హాయ్ హలో అందరికీ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా డిజైన్ అనేది నేనైతే కొత్తగానే అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. వీడియోకి అయితే ముందుగా లైక్ ఇచ్చడం మర్చిపోకూర్రి. అదేవిధంగా కొత్తగా చూసేటోళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మస్తు డిజైన్లు అయితే చూపిస్తాను. అన్ని బ్లౌజులు లాగానే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశాను. ఓన్లీ నెక్ ఒకటి కటింగ్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను చూపించిన డిజైన్కి అయితే ఇది వచ్చేసి మనం 2.5 అయితే తీసుకున్నాము. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 సైజ్ అయితే ఉందన్నమాట. 32 సైజు నడుములో నుంచి కామన్గా నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తా అంటే చూస్తారు కదా. ఈ నడుము సైజ్ వచ్చి 32 ఉన్నది. 4 భాగాలు చేసి 4 భాగాల నుంచి ఒక్క సైడ్ వచ్చిందాన్ని నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా వెనకాల ఇక్కడ టక్స్ ఉంటాయి కదా, టక్స్ కోసం 1 ఇంచు, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచు. అయితే మనం ఇది నార్మల్ నెక్, రౌండ్ నెక్ లాంటి కటింగ్ కాబట్టి దీనికి వచ్చేసి నేను ఇక్కడ ఈ నడుము లూజు నుంచి వెళ్ళి చెస్ట్ లూజ్ అయితే 1.5 ఇంచు యాడ్ చేసుకున్నాను. కామన్గా హై నెక్, బోర్డ్ నెక్లకు అయితే 2 ఇంచెస్ యాడ్ చేస్తాం కదా, కానీ ఇక్కడైతే 1.5 ఇంచే యాడ్ చేశాను అనమాట. ఇదైతే చూసుకోండి, 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకు 9.5 అయితే వచ్చేసింది. అది షోల్డర్ నెక్ వచ్చేసి ఎంత 2.5 వెడల్పు అయితే తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. అన్ని బ్లౌజ్ లాగానే, కాకపోతే ఏంటంటే ఇది కటింగ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి నేను చూపించిన డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ హాఫ్ పాయింట్ వచ్చేసి మనం కట్ వర్క్ కోసం, కట్ వర్క్ ఇక్కడ నుంచి మనకు రావాలి కాబట్టి నేను ఈ హాఫ్ పాయింట్ అనేది కొంచెం పావు ఇంచ్ అనేది కొంచెం లోపలికి అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇదైతే ఏం కటింగ్ అయితే చేయలేదు, నెక్ వరకు మాత్రం సేమ్ మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ మనం క్రాస్ కటింగ్ అయితే ఎట్లా కట్ చేస్తామో అట్లనే ముందు భాగము, చేతులు, పొడుగు చేతులు మొత్తం సేమ్ అట్లనే కటింగ్ అయితే వేసుకోండి. ఓన్లీ నెక్ మాత్రం కటింగ్ అయితే చేయకండి. ఇది మన మెయిన్ క్లాత్ ఎలా వచ్చిందో దాని ప్రకారం ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటారు కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది కాబట్టి శారీ మొత్తం ఇదే కలర్ ఉంది, బార్డర్ ఇదే ఉంది. సేమ్ చీరకి ఎట్లుందో బ్లౌజ్ కూడా అట్లా వచ్చింది, కాకపోతే ప్లెయిన్ వచ్చింది అనమాట. దీన్ని మనము ఇప్పుడు మీరు చూసిన విధంగానైతే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే ఇది పెద్ద బార్డర్ ఉంది కదా, ఈ పెద్ద బార్డర్ వచ్చేసి నేను మొత్తం బ్యాక్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉందా, ఈ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా పెట్టి కూడా కట్ చేయొచ్చు, కానీ మనకి ఈ స్పేస్ అనేది అనవసరం. ఇక్కడ వచ్చేసి డిజైన్ అయితే వస్తుంది కాబట్టి దాని ప్రకారంగా నేనైతే ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రానైతే ఉంచుకున్నాను. ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇది ఇటు జెయింట్ ఇటున్నా పర్లేదు, ఎందుకంటే ఇది హైట్ కోసం మాత్రమే చూసుకున్నాం కాబట్టి దీని ప్రకారంగా మనమైతే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇక్కడికైతే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది. ఇది నేనైతే ముందు భాగం తీసేసి హ్యాండ్ అయితే ఇందులోనే తీసేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ మనమైతే ఇది సపరేట్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. హ్యాండ్ వచ్చేసి పింక్ తీసుకుంటున్నాను నేను. హ్యాండ్లో కూడా మనకు ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి ఈ బార్డర్ అయితే తీసుకుంటా అనమాట. ఈ స్పేస్ వచ్చేసి ఇది కూడా కట్ వర్కే వస్తుంది. ఓన్లీ ఈ పింక్ వచ్చేసి వైట్ వచ్చేసి మిడిల్ వచ్చేస్తుంది కాబట్టి మనకు ఎంత వెడల్పు మనమైతే ఈ షేప్ అనేది పెట్టుకుంటున్నామని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీరైతే పెట్టేసుకోండి. నేనైతే ఒక 1.5 ఇంచ్ అలా 2 ఇంచెస్, ఎందుకంటే ఈ బార్డర్ వెడల్పుని బేస్ చేసుకొని మనకైతే డిజైన్ అయితే వస్తుంది కాబట్టి ఇలానైతే ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ మిడిల్ అయితే కటింగ్ చేసేయండి.
ఇలా చూసారు కదా. ఇది వచ్చేసి మనకు మిడిల్ పాయింట్ కట్ వర్క్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఓకే. ఇప్పుడు ఇందులో నుంచి వెళ్ళి ముందు భాగం అయితే తీసేయాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఈ కలర్ వచ్చేసింది కాబట్టి మనం ఈ భుజం పైన కూడా ఇదే కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఓకేనా, ఇది క్లియర్. ఇందులో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కోసం అయితే తీసుకుంటాను. అది వచ్చేసి స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. మొత్తం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఈ డిజైన్ అనేది ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్ కనుక మనం పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కట్ వర్క్ అనేది ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కట్ వర్క్ ఎలా చేసుకోవాలంటే మన బాడీ మెజర్మెంట్ బ్యాక్ పార్ట్ అవుతుంది కదా, దాని హైట్ అయితే కొలుచుకోండి. ఒకసారి కొలిచిన తర్వాత వెడల్పు ఎంత అనేది కూడా కొలుచుకోండి. మీకు 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నా సరిపోతుంది క్యాన్వాస్ పేపర్ అనేది. లేదనంటే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అట్లా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే స్టిఫ్నెస్ వెనకాల మనం పెట్టిన తర్వాత కొంచెం స్టిఫ్ కూర్చోవాలంటే కొంచెం వెడల్పు కనుక తీసుకున్నట్టయితే ఇంకా మనకు బాగుంటుంది అనమాట. అయితే మన బ్యాక్ పార్ట్ హైట్ మెజర్మెంట్ చేసుకొని వెడల్పు మెజర్మెంట్ మనం చూపించిన మార్క్ మెజర్మెంట్ చూసుకొని దాని ప్రకారంగా అంటే 2 మడతల్లాగా అయితే ఈ విధంగానైతే చెక్ చేసుకోండి. దీని మీద క్యాన్వాస్ పేపర్ మీద హైట్ వెడల్పు మనం ఎంత పట్టి తీసుకుందాం అనుకుంటున్నాము దాని ప్రకారంగా అయితే క్యాన్వాస్ అనేది ఈ విధంగా మెజర్మెంట్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకొని 2. అట్లనే హ్యాండ్స్ కోసం కూడా నేను చెప్పాను కదా, హ్యాండ్ కూడా మనకు ఎంత కావాలనేది ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ వెడల్పు అనేది కూడా మీకు వచ్చే బార్డర్ని బట్టి మీరైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని చీరలకైతే బార్డర్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట, కొన్ని చీరలకు ఎక్కువ వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మీకు ఎంత వెడల్పు వస్తుంది అనేది మీరు కట్ చేసే బ్లౌజు ఆధారంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇట్లా మనం 2 చేతులకు షోల్డర్ పైనుంచి కింది వరకు హ్యాండ్కి మిడిల్లో వస్తుంది కాబట్టి దాని ప్రకారంగా అదెంత హైట్ ఉంది ఇదెంత హైట్ ఉన్నది అనేది అయితే చూసుకోండి. ఇప్పుడు మనము కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ అయితే చిన్నగా మార్కింగ్ అయితే వేసుకోండి ఎటైనా ఒక సైడ్. ఎందుకంటే ఇవి 2 మనం పీసులు సపరేట్ చేసేదే కాబట్టి ఎటైనా ఒక సైడ్ ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టుకోండి. అదే విధంగా పైన ఒక 1/2 ఇంచ్ అయితే మనం, ఎందుకంటే షోల్డరు ఆటోమేటిక్ మనం అయితే తీసుకున్నాం కదా, కొలత చేసుకున్నాం కదా షోల్డర్ అనేది, దాని ప్రకారంగా 1/2 ఇంచ్ పైన వదిలిపెట్టుకొని అయితే చూసుకోండి. అయితే ఇందులో మీరు కట్ వర్క్ ఏ సైజులో కట్ చేసుకోవాలనేది మీ ఇష్టం అనమాట. అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే 1.5 ఇంచు 2 ఇంచెస్ 2.5 ఇంచు కూడా పెట్టుకుంటారు. మీకు చిన్న సైజులో కావాలన్నా స్కాలప్ అనేది పెద్ద సైజులో కావాలన్నా అనేది మీ ఇష్టం. దాని ప్రకారంగా నేనైతే ఇవి 2 డబ్బాలు అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. పాండ్స్ డబ్బాలు వచ్చేసి అది ఏదైనా సరే రౌండ్ పెద్దదొకటి చిన్నదొకటి నా దగ్గర ఉంటుంది. చిన్న స్కాలప్కి అయితే అది యూజ్ చేస్తూ ఉంటా, పెద్దదానికైతే పెద్దది యూజ్ చేస్తాను అనమాట. ఇట్లనైతే మనం 1/2 ఇంచ్ అయితే ఇట్లా తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఎంత ఎక్కడి నుంచే ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ గ్యాప్ అనేది మనకు అక్కడ వరకే రావాలన్నమాట. ఈ మార్కింగ్ అనేది దాని కిందికే మనమైతే ఈ స్కాలప్ డిజైన్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలోనైతే క్లియర్గా చూడండి, ఇలా ఎక్కడ క్రాసు అలా లేకుండానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. మీరు వేసే మార్కింగ్ ప్రకారమే మనం కటింగ్ చేసుకుంటాం కదా, దాని ప్రకారంగా మనకు బ్యాక్ డిజైన్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అయితే నేను కిందనైతే కొంచెమే, మరి రౌండ్ లోపలికని తీయకుండా కొంచెమే తీసి స్టార్టింగ్లో వచ్చేసి మిగతాదంతా మనం ఈ స్కాలప్ డిజైన్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అక్క ఇదంతా లాస్ట్కి 1/2 ఇంచ్ ఎందుకో ఎక్స్ట్రా వదిలిపెట్టారంటే, మనకు మార్కింగ్ వేసుకుంటేనే కదా మనం కటింగ్ చేసిన దానికంటే మార్కింగ్ అనేది మనం స్కాలప్ డిజైన్ మార్క్ వేసుకోవడానికి కరెక్ట్ వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగానైతే ఫస్ట్ 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోమని చెప్పాను అనమాట. ఇప్పుడు ఇవి 2 పీసులు అయితే ఇలా సపరేట్ చేద్దాం. ఆ 2 పీసులు అనేది మనకు బ్యాక్ పార్ట్కి అయితే వచ్చేస్తాయి అనమాట, 2 సైడ్ వచ్చేసి. ఇది వచ్చేది హ్యాండ్ కోసం. హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానైతే కటింగ్ మీకు ఎంత కావాలి ఏం కథ, ఏ సైజు వెడల్పుతో మనకు ఆ డిజైన్ అనేది కావాలనేది మీ ఇష్టం అనమాట. సేమ్ దీనికి కూడా అదే విధంగానైతే మార్కింగ్ వేసుకొని స్కాలప్ అనేది దీనికి నేను 2 సైడ్ అయితే ఇస్తున్నాను కాబట్టి మీరు ఈ స్కాలప్ ఒక 1 సైడ్ కావాలన్నా వేసుకోవచ్చు, అదో లుక్ ఉంటుంది అంతే. లుక్ డిజైన్ అనేది మన ఇష్ట ప్రకారంగానైతే వేసుకోవచ్చు అనమాట. సేమ్ హ్యాండ్కి కూడా అంతేనండి.
ఇట్లా రెండు వైపులానైతే మనం స్కాలప్ డిజైన్ అనేది కరెక్ట్ మార్కింగ్ వేసుకొని మిగతాది కూడా సేమ్ ఇప్పటిలాగానే కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ అనేది క్లియర్గా చూడండి. అది కూడా ఇది హ్యాండ్ జాయింటింగ్ దగ్గర అయితే కొంచెం డిఫరెంట్గానే అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ బాడీ పార్ట్స్ అవన్నీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఓన్లీ స్కాలప్ డిజైన్ ఎలా జాయింట్ చేయాలనేది చూస్తున్నాను. ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా మన దగ్గర క్లాత్ కనుక ఉన్నట్టయితే, ఎందుకంటే ఇది మనకు మిడిల్ షేప్ అనేది ఒక్కొక్కసారి ఇది ఉల్టా తీయడానికి రాదు, మెయిన్ క్లాత్ అనేది కూడా ఉల్టా తీసేయడానికి రాదు. కాబట్టి లైనింగ్ అనేది కింద సైడ్ వేసాను, లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసాను, మెయిన్ క్లాత్ పైన క్యాన్వాస్ పేపర్ అనేది వేసాను. ఇట్లా చివరి నుంచి ఒక కుట్ట అయితే స్ట్రేట్గానైతే లాగేసేయండి. అంటే కొంచెం క్యాన్వాస్ అనేది దానిపైన పడాలి. మీకు వీలైతే ఐరన్ చేసుకోండి, ఇంకా ఎటు కదలకుండా ఉంటుంది. నేనైతే డైరెక్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా లాస్ట్ ఒక చిన్న స్టిచ్చింగ్ వేసిన తర్వాత క్లాత్ అనేది ఎటు కదలదు కదా, అప్పుడు మనము ఈ స్కాలప్ డిజైన్ చుట్టూ లాస్ట్ చివరి నుంచి చివరి నుంచి క్యాన్వాస్ పైన కుట్టు పడే విధంగానైతే ఈ విధంగా టెన్షన్ లేపుకుంటూ స్లోగానైతే కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత ఇలా క్యాన్వాస్ పక్కన ఒక పావించు వరకు మెయిన్ క్లాత్ అనేది ఉంచుకొని ఈ చుట్టూతోనైతే కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కచకలు అయితే ఇచ్చేసేయండి. కామన్గా కట్ వర్క్కి ఎలా ఇస్తాం తెలుసు కదా మీకు. ఇట్లనైతే లైట్గా చిన్న చిన్న కచకలు అనేది ఇచ్చేసేయండి. ఎందుకంటే మన క్లాత్ తిరగడానికి, అంటే మనం ఉల్టా వేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇట్లనైతే చిన్న చిన్న కచకలు వేస్తే మన క్యాన్వాస్ డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇట్లా ఓకే కదా, కానీ ఇందులోకి వెళ్ళి మనం తీద్దామంటే మనకేమవుతుంది, ఈ క్యాన్వాస్ అనేది ఉల్టా తీద్దామంటే చినిగిపోయే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ లైనింగ్ అనేది మనం కింద లైనింగ్ అనేది ఇచ్చాను కదా, ఆ లైనింగ్ అనేది నేను మిడిల్ కటింగ్ అయితే చేసేసాను. చూసారు కదా వీడియోలో, మిడిల్ కటింగ్ చేసేసి ఈ మిడిల్ అనేది ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇంకొక సైడ్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు ఐరన్ చేసుకుంటే మనకు ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ ఇట్లా నేనైతే 2 హ్యాండ్స్కి అయితే ఈ స్టిచ్చింగ్ సేమ్ వీడియోలో చూపించే విధంగానే చేశాను. అట్లనే ఐరన్ కూడా చేశాను అనమాట. ఐరన్ చేస్తే ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అట్లనే నేను క్యాన్వాస్ పేపరు బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఐరన్ కూడా చేసి పెట్టేశాను. ఎందుకంటే మనం మార్కింగ్ అనేది ఫస్టే వేసుకున్నాం కదా, వేసుకున్న కాడ చిన్న కచకలు అయితే పెట్టేసాను. దాని కరెక్ట్ స్ట్రేట్ షోల్డరు అండ్ కింద మీకు వెడల్పు ఎక్కడ వరకు కావాలనేది చూసుకొని దాని ప్రకారంగా చిన్న కచకలు పెట్టుకొని స్ట్రేట్ లైనింగ్ అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా పావించు ఖర్చు ఉంచుకొని అయితే లైనింగ్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ అంటే మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ మీదనైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. క్లాత్ అనేది ఎటు కదలకుండా చూసుకోవడానికి ఈ స్టిచ్చింగ్ అనేది అయితే ఒక కుట్టు అయితే ఇట్లా వేసేయండి. ఇట్లా వేసిన తర్వాత ఈ స్కాలప్ డిజైన్ చుట్టూ ఎలా కుట్టాలనేది ఇప్పుడు హ్యాండ్కి అయితే డిజైన్ అయితే చూపించాను కదా, సేమ్ అట్లనే ఇది కూడా అట్లనే కొంచెం టెన్షన్ లేపుకుంటూ మెల్లమెల్లగా స్టిచ్చింగ్ లాస్ట్ చివరన చూసుకొని స్టిచ్చింగ్ వేసి చిన్న చిన్న కచకలు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి, అంటే పావించు క్లాత్ అనేది ఉంచుకోండి క్యాన్వాస్ పక్కన, పావించి ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కచకలు ఇచ్చి సేమ్ ఇప్పుడు హ్యాండ్కి ఎలా ఫోల్డింగ్ చేసామనేది అదే విధంగానైతే మీరైతే ఫోల్డింగ్ అయితే చేసేయండి. ఇలా ఫోల్డింగ్ అయితే చేసిన తర్వాత ఒకసారి అయితే ఐరన్ అయితే చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. హ్యాండ్ అనేది మనము లైనింగ్ అనేది ఫస్ట్ కట్ చేసుకున్నాం, మెయిన్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకున్నాము, లైనింగ్ కటింగ్ చేయలే కదా. హ్యాండ్ ఎట్లుందో హ్యాండ్ అయితే అట్లనే ఉన్నదనమాట. ఈ మెయిన్ క్లాత్ అనేది మనం మిడిల్ అయితే ఇట్లా కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ ప్రకారంగా చివరి నుంచి వెళ్ళి మెయిన్ క్లాత్ అనేది లైనింగ్కు అటాచ్డ్ చేయండి. చేస్తేనే మనకు ఈ మెయిన్ క్లాత్ అనేది ఎక్కడ మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది పడకుండా వచ్చేస్తుంది అనమాట. ఈ మిడిల్ ఓపెన్ అనేది మనకు మనం ఆల్రెడీ ముందే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా క్యాన్వాస్ స్కాలప్ డిజైన్ అనేది, అదైతే దానిపై వేసుకొని సేమ్ ఇది క్లాత్ అనేది జాయింట్ అయితే మనం వేసుకోవాలి మిడిల్ పాయింట్కి అయితే.
మీరు ఇట్లా డిజైన్ కుట్టాలన్నప్పుడు మీకు ఏమాత్రమైనా కొంచెం టైం ఉన్నట్టయితే, అంటే మీకు ఇంకా డిజైన్ ఇంకా బాగా ఇంకా ఎక్కువ హెవీగా కనిపించాలనుకుంటే ఆ మధ్యలో స్కాలప్లో డౌన్లో వచ్చేసి చిన్న చిన్న అయితే పోట్లీ బాల్స్ కూడా ఇచ్చేయచ్చు, లేదంటే ఇంకేదైనా మోడల్ పెట్టచ్చు. లేదు అంటే ఈ క్యాన్వాస్ డిజైన్ అయితే మనం రెడీ చేసాం కదా, మధ్యలో కూడా పూసలు పెట్టి కూడా కుట్టొచ్చు అండి, చాలా బాగా అయితే వస్తుంది. ఇట్లనైతే నేను 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. వీటికైతే నేను లాస్ట్కి వచ్చేసి పైపింగ్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఓపుకుంటే కిందికి కూడా మనం స్కాలప్ అనేది ఇవ్వచ్చు, కానీ మొత్తం అది టీ షేప్లో అయిపోతుంది కాబట్టి మనం ఆ విధంగా కనుక డిజైన్ ఇచ్చుకున్నట్టయితే మనకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ అనేది చూసారు కదా, నేను నెక్ అనేది కట్ చేయలేదు, ముందే వీడియోలో కూడా చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేయలేదు కాబట్టి మనకు ఆల్రెడీ కప్ ఎంత తీసుకున్నాం నెక్ మధ్యలో వచ్చేసి అక్కడ వరకు అయితే క్లాత్ అనేది ఉంటుంది కదా, మార్కింగ్ వరకు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని అయితే కటింగ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆ మిగిలిన క్లాత్లో నుంచి వెళ్ళి మీ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, దీనికంటే ఇంకొక 1.5 ఇంచు 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంచుకోండి మిడిల్ క్లాత్ కంటే కూడా. ఎందుకంటే మళ్ళీ మనం ఈ క్లాత్ ఆ క్లాత్ జాయింట్ వేయబడుతుంది కాబట్టి కొంచెం వేసిన తర్వాత మనకు ఎక్కడ తక్కువ పడే ఛాన్స్ అయితే ఉండకూడదు అనమాట. అందుకనే క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంచుకోమన్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ చేసేయండి. ఇలా మన దగ్గర మిగిలిన పీస్లో మిడిల్ పాయింట్కి అయితే మనకైతే క్లాత్ అనేది వస్తుంది. ఈ క్లాత్ అనేది మనము లాస్ట్కి అటొకటి ఇటొక లాస్ట్ కుట్టేసి ఉల్టా తీసేయండి, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత పోగులు అనేది బయటికి రాకుండా ఉండడం కోసం అనమాట. ఇప్పుడు ఇలా మనం కనుక పెట్టి స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు పర్ఫెక్ట్గా డిజైన్ అయితే కంప్లీట్ అయినట్టే. మీకు కావాలంటే ఈ మిడిల్ క్లాత్ పింక్ క్లాత్ వచ్చేసి మీరు ఇంకేదైనా డిజైన్ కట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే కనీసం డబ్బాలాగా కనిపిస్తుంది కదా అనే మాదిరిగా ఇట్లనైతే స్ట్రేట్గానైతే డిజైన్ అయితే దీన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. పైన సైడ్ కూడా నేను పైపింగ్ అనేది వేశాను. కుట్టు వేసేటప్పుడు మాత్రం కొంచెం చిన్న కుట్టు అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే మిడిల్ పాయింట్ కాబట్టి వాళ్ళు కొంచెం ఏమాత్రం హ్యాండ్స్ అనేది ముంగట్టుకు అన్నప్పుడు జాకెట్ పోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం కుట్టు అనేది లాస్ట్ కుట్టు వరకు వచ్చేసరికి కొంచెం రఫ్ లాగానైతే ఇచ్చేసేయండి. ఇలా మీకు ఇది కూడా సేమ్ అండి, మధ్యలో మీకు ఏదైనా ప్యాచ్ కుట్టుకోవాలనిపిస్తే కుట్టుకోవచ్చు, లేదంటే పోట్లీ బాల్స్ ఆ కట్ వర్క్లో మనం అందులో వచ్చేసి ఇలా కూడా పోట్లీ బాల్స్ కూడా పెట్టేసేయచ్చు అనమాట. మొత్తానికైతే మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నేను కిందకి కూడా పైపింగ్ అనేది అయితే వేశాను. మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనబ్బా. బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, అందుకని నేను ప్రత్యేకంగా దానికోసం అయితే వీడియోని అయితే ఏం తీయలేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను ఏదైతే కొత్తగా డిజైన్ కుడుతున్నానో అది మీకైతే ఖచ్చితంగా రెగ్యులర్గానైతే చూపిస్తూనే ఉంటా. ఇంకా కుట్టేటి ఉన్నాయి, మీరు ఇచ్చే ఈ వీడియో లైక్ తోటి ఇంకో వీడియో తీయాలా వద్దా అనే ఇంట్రెస్ట్ కూడా నాకు పెరుగుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా నచ్చుతుంది అనిపిస్తే షేర్ అయితే చేయండి. ఒకసారి మీకైతే చూపిస్తా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది వాళ్ళు వేసుకున్న తర్వాత. ఇట్లనైతే బ్యాక్ నుంచి వెళ్ళి చూస్తే లుక్ అనేది అయితే మంచిగా ఉంటుంది. నేను ఐరన్ అనేది ఏం చేయలేదు బ్లౌజ్కి వచ్చేసి, ఓన్లీ నేను స్కాలప్ జాయింట్ చేసినప్పుడు మాత్రమే క్యాన్వాస్ జాయింట్ చేసినప్పుడు మాత్రమే నేనైతే ఇలా ఐరన్ అయితే వేసుకున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. డిజైన్ ఎట్లా చెప్పినా నీట్గా ఫినిషింగ్ చేసినా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పాలి కదా, అందుకని నేను అన్ని కటింగ్తో సహానైతే మీకైతే వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి.